హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పోహా ఎలా చేద్దామో చూద్దాం. ఒక బాండీలో ఒక 5 స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాంట్లోకి తాలింపు గింజలు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు, ఎండుమిర్చి, ఒక 2 చిటికెళ్ళు ఇంగు వేసుకొని శనక్కాయ గుళ్ళు ఒకసారి బాగా వేయించుకోండి. ఇవి బాగా వేగాక దాంట్లోకి పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి ఒకసారి వేయించండి. ఈ లోపు నేను అటుకుల్ని నానబెట్టుకొని ఉంచుకున్నానండి. ఒకసారి 2 సార్లు వాష్ చేసుకొని ఆ అటుకులు వేసేసుకొని ఒకసారి కలుపుకొని తర్వాత ఒక 2 చిటికెళ్ళు పసుపు, తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. కొంచెం పోహా వేగిన తర్వాత దాంట్లోకి ఒక 3 చెక్కల నిమ్మకాయ పిండుకోండి. తర్వాత కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోండి. అంతేనండి, వేడి వేడి పోహా రెడీ. ఒక 10 మినిట్స్లో అయిపోతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ like, share and subscribe. Thank you for watching.